వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. రాజంపేట రాజకీయాలలో ప్రకంపనం. ప్రజలు, అభిమానుల సూచనల మేరకు మనోభావాలను గౌరవిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం అధిష్టానానికి రాజీనామా లేఖ. సుగవాసి సుబ్రహ్మణ్యం ఈయన 2024 ఎన్నికల్లో రాజంపేటలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సొంత పార్టీ నేతలే ఎన్నుపోటు పొడవడంతో ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయాడని ఆయన వర్గీయులతో పాటు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం. పార్టీ అధికారంలోకి వచ్చాక పాలకొండరాయుడు కుటుంబానికి అవమానాలు, రాయచోటిలో ప్రాధాన్యత లేని వైనం, ఇన్ఛార్జి వ్యవహారంలో మొండి చెయ్యి, ప్రాధాన్యత లేని పార్టీలో కొనసాగడం ఎందుకని ఆయన అభిమానులు ఒత్తిడి తీసుకురావడంతో ఆయన రాజీనామా చేశారు. చంద్రబాబుతో సమకాలీన రాజకీయాలు చేసిన నాయకుడు పాలకొండరాయుడు. ఆయన మృతి చెందిన ఆయనకు నివాళులు అర్పించడానికి చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ హాజరు కాకపోవడంతో ఆయన కుటుంబంతో పాటు రాయచోటిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పాలకొండరాయుడు అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు, అభిమానులతో సమాలోచన అనంతరం కఠిన నిర్ణయం తీసుకున్న సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పార్టీ అధికారంలో ఉన్న రాయచోటిలోని సొంత పార్టీలోని నాయకునితోనే ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా పలు అవమానాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇది ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో ఉన్న నాయకులు రాజీనామా చేయడానికి వెనకాడతారు. కానీ రాజంపేట నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజీనామా చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకా కూటమి ప్రభుత్వం 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం అన్నది చిన్న విషయం కాదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో పాటు రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి ఒక షాక్గా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీని నాయకులు ఎప్పుడు వీడరు. అధికారంలో ఉంటే ప్రభుత్వ పెద్దలు నాయకులను పెద్దగా పట్టించుకోరు. 2024 ఎన్నికల్లో సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎంపీ టికెట్ కూటమిలో భాగంగా బీజేపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయారు. అయితే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ తరఫున సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడంతో ఆయన పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. అది కూడా పార్టీ నాయకుల తప్పిదం వల్లే ఓడిపోవడం జరిగింది అని ఆయన అధిష్టానానికి వివరించారు. అయితే ఎమ్మెల్యేగా తను ఓడిపోయినా రాజంపేట ఇన్ఛార్జి పదవి తనకే దక్కుతుంది అనే ఆలోచనలో సుబ్రహ్మణ్యం గారు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చేవారు. మొదట్లో రాజంపేట నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జి అని అధిష్టానం ప్రకటించిందని ఆయన వర్గీయులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయన ఎక్కడ సమావేశాలు పెట్టినా, పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నా అధికారులు మాత్రం ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అవమానాలు పడుతూనే అధిష్టానం ఇంకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తుంది అనే ఆలోచనలో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అయితే చివరికి పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో
ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించింది. ఈ మహానాడుకు ముందే రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ప్రకటిస్తారని నాయకులు భావించారు. అయితే అధిష్టానం మహానాడులో ప్రకటించలేదు. నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులతో చర్చించి సమావేశమై వారికి ఏ నాయకుడైతే బాగుంటుంది అని పూర్తి వివరాలు తీసుకొని జూన్ 11వ తేదీన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించబోతున్నారు అనే ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజీనామా చేయడం వల్ల. ఆయనే కాకుండా ఆయన తమ్ముడు సుగవాసి ప్రసాద్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం సీనియర్ పొలిటీషియన్ పాలకొండరాయుడుకు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఎన్నికల్లో ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పాలకొండరాయుడు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిచారు. ఆయన చంద్రబాబు గారితో సమకాలీన రాజకీయాలు చేశాడనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటారు. ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి సొంతంగా గెలిచిన నాయకుడు పాలకొండరాయుడు గారు. అలాంటి నాయకుడు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్దలు ఎవరూ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు వచ్చేవారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాయకులను పట్టించుకోలేదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నాయకులు ఇలాగే వ్యవహరిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నాయకులను ఎల్లవేళలా కలుస్తుంటారు. పార్టీని బలపరచడానికి అనేక సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అదే అధికారంలో పార్టీ ఉంటే నాయకులను పట్టించుకోరు. ఇది రాజకీయ నాయకులకు తెలుసు. అయినా కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకుల వెంట ఉండడం పరిపాటిగా మారింది. సుగవాసి సుబ్రహ్మణ్యం గారి రాజీనామాతో రాజంపేట నియోజకవర్గంలోని రాజకీయాలలో ప్రకంపనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.